చెప్పులు వేసుకుని వచ్చేసరే వెళ్ళండి. అయితే నువ్వే బయటికి రా. అయ్యో ముట్టుకోకండి, మడి కట్టుకున్నాను. ఆహా. వెళ్ళి స్నానం చేసిరండి, ప్రసాదం ఇస్తాను. ముందు నా ప్రసాదం నాకు ఇచ్చేయి, ఆ తర్వాత స్నానం చేస్తాను. వయసు వచ్చినా ఈ కుర్ర చేష్టలు మాత్రం మీకు ఇంకా తగ్గనే లేదు. వయసు అయిపోయిందా? ఎంత వయసు అయిందని? ఐ హావ్ నాట్ బికమ్ ఎ ఫాదర్. అయినా మన పెళ్ళయి 6 సంవత్సరాలైంది కదండి. వయసు శరీరాన్ని అనుసరించి పెరిగేది కాదు, మనసుకు అనుగుణమైంది శారదా. ఆ దృష్టిలో ఐఎమ్ వెరీ యంగ్. నువ్వే పూజలు పునస్కారాలు వ్రతాలు నిష్ఠలు అంటూ ముసల్దాని అయిపోతున్నావు. అవునండి, నేను ముసల్దాన్నే. యంగ్ గా ఉన్న మీరు ఇంకో పెళ్లి చేసుకోండి. ఏది ఆ మాట ఇంకొకసారి అని చూద్దాం. తప్పైపోయింది, వదలండి, తప్పైపోయింది. మీరు వెళ్ళి స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర క్షమాపణ చెప్పుకోండి. శారదా, దేవుడు ఉన్నాడంటావా? మీకెందుకు ఈ అనుమానం వచ్చింది? ఏం లేదు, ఏనాడు నాకెదురు పడలేదు, అందుకే. దేవుడు అలా అంతా మనకెదురు పడడండి. మన నీడలానే ఉంటూ ఆశీర్దిస్తూ ఉంటాడు. భక్తితో పూజిస్తే ఏ లోపం చేయడండి. అదే నిజమైతే నీకు ఏ లోపం చేయలేదంటావా? లేదండి, దేవుళ్ళలాంటి మిమ్మల్ని ఇచ్చాడు. నాకింకేం కావాలి? ఏమీ వద్దు. అయ్యో పిచ్చిదారా, భలే సిద్ధి. నలుసులో కన్ను పడింది, కంట్లో నలుసు పడింది, దగ్గరకు వచ్చి ఊస్తున్నాను అంతే. ఈ కారణాలన్నీ ఎవరు అడిగారు? ఎందుకలా కంగారు పడుతున్నారు? మీరు నువ్వు ఇక్కడే ఉన్నావా? పగలు రాత్రి అని తేడా తెలీదు మీకు. నాకేం తెలుసు ఈ ఇంట్లో సీఐడీలు తిరుగుతున్నారని. ఆహా. అనిత, దేవుణ్ణి ఏం కావాలని కోరుకున్నావు? దేవుడా, త్వరగా వదిలి కడుపు పండి బోసిగా ఉన్న మా ఇంటిని నందనవనం చెయ్యమని. నీకోసం ఏమీ కోరుకోలేదమ్మా, మీరిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాను వదినా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీధర్. కమ్ ఇన్, ప్లీజ్ సిట్ డౌన్. నువ్వు యూనియన్ కి రాజీనామా Yes, ఇచ్చావు. sir. ఇట్స్ ఎ గుడ్ థింగ్. డాక్టర్ మెక్డొనాల్డ్ రాజీనామా చేసినప్పటి నుంచి ఆ పోస్ట్ లో ఎవరిని వేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నువ్వు యూనియన్ వదిలిపెట్టినందువల్ల నాకు చాలా అడ్వాంటేజ్ అయింది. ఆ పోస్ట్ లో నిన్నే వేయాలనుకుంటున్నా. సారీ సార్, ఈ పోస్ట్ కోసమే నేను రాజీనామా చేశానని వర్కర్స్ నన్ను అపార్థం చేసుకుంటారు. అది నాకు ఇష్టం లేదు సార్. దాని గురించి నేను థింక్ చేయలేదనుకున్నావా? చూడు, అందుకే ప్యారిస్ లో ఉన్న మన హెడ్ ఆఫీస్ కి నిన్ను 3 నెలలు ట్రైనింగ్ కి పంపిస్తున్నాను. ఆ తర్వాత నీకు ఈ పోస్ట్ ఇవ్వాలి అని. నేను ఫారిన్ కదా సార్? సార్ ఎస్ మిస్టర్ శ్రీధర్, వెంటనే నువ్వు అక్కడికి వెళ్ళి ఛార్జ్ తీసుకోక తప్పదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా మీద మీకు ఎంత అభిమానం ఉంది సార్. నా కొడుకు నీ వయసే ఉంటుంది శ్రీధర్. ప్లేన్ యాక్సిడెంట్ లో తన ముద్దు బిడ్డను మాత్రం వదిలిపెట్టి వాడు వాడి భార్య చనిపోయాడు. నా బిడ్డ నీలో చూసుకుంటున్నాను శ్రీధర్. సార్ బయట ఎలక్షన్ గొడవ చాలా జోరుగా సాగుతున్నట్టు. పద వెళ్ళి చూద్దాం. కమాన్ చైల్డ్, కమ్. గుడ్ మార్నింగ్ సార్. హలో దీక్షిత్. ఇట్ ఇస్ టూ మచ్. ఎవడ్రా మాకు ఎదురునిచ్చేది? ఎవరిరా వాడు వీడు అంటున్నావు? ఎలా ఉంది ఒళ్ళు? వెంటనే పోలీసులు ఫోన్ చేయి. ఓకే సార్. Mr. Sridhar, it is horrible. Don't worry sir, everything will be all right. Mr. Sridhar, my chain. 1 minute sir. My chain. My chain. ఆగండి, ఎవరైనా దగ్గరకు వచ్చారంటే ఈ బిడ్డను కింద పడేస్తా.
చైల్డ్ ఇన్స్పెక్టర్, మై చైల్డ్. మిస్టర్, నువ్వు అసలు తప్పించుకోలేవు. నువ్వుగా కిందకి దిగొస్తే శిక్ష తగ్గుతుంది. కమా పాపను విడిచిపెట్టుకోటయ్యా. మన మధ్య గొడవల్లో పాప నుంచి చేయొద్దు. పాప నచ్చినా పర్వాలేదు. మన గొడవల కోసం పాపం చెప్తావా? వద్దు కోటయ్యా, వద్దు. My baby. శారదా, అనిత నారాయణ కనిపించరే? ఇప్పుడేగా ఇంటికి వెళ్ళారు. ఎలా ఉందండి ఒంట్లో? పర్వాలేదు. హలో, హలో డాక్టర్, హౌ ఆర్ యూ? ఫీలింగ్ బెటర్. ఇవాళ మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్. వీలైతే రేపటి నుంచే ఆఫీస్కి వెళ్దాం. ఓహో, ఫైన్. రండి, అలా గాల్లో తిరుగుద్దాం. పదండి. రండి రండి. మిస్టర్ శ్రీధర్, మీరు ఎంతో అదృష్టవంతులు. అంత పైనుంచి కింద పడ్డా కూడా మీ కాళ్ళకి చేతులకు తలకు ఏమీ దెబ్బలు తగలేదు. అవును డాక్టర్, 6th అని చెప్పింది. వెల్లికిలా పడితే ప్రమాదం తక్కువని ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు. అందుకే గాలిలో డైవ్ చేసి వెల్లికిలా పడ్డాను. మంచి పని చేశారు మీరు. లేకుంటే మీ ప్రాణానికే అపాయం కలిగి ఉండేది. అయినా మిస్టర్ శ్రీధర్, మీకు ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. అనుమానం ఎందుకు? చెప్పండి డాక్టర్. శ్రీధర్, వెల్లికిలా పడినందువల్ల మీ వెన్నెముకకు ఒక బలమైన దెబ్బ తగిలింది. అందుకనే ఇక ముందు మీకు బిడ్డలు కలిగే అవకాశమే లేదు. డాక్టర్, ఐఎమ్ సారీ. శ్రీధర్, ఏమిటయ్యా ఇంత డల్గా ఉన్నావు? ఏం లేదు. నాకు తెలుసు నువ్వేంటి ఆలోచిస్తున్నావు. అది సరే, డాక్టర్ల మాటలు మారేయడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. దానికోసం ఇంత కంగారు పడక్కర్లేదు. డాక్టర్ నన్ను చాలాసేపు టెస్ట్ చేశారు. ఆయనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు దీక్ష. మంత్రం, తంత్రం, దేవుడు ఇవన్నీ బాహ్య దృష్టికి మాత్రమే. వాటి వలన కూడా ఏదైనా సక్సెస్ అయితే అది కేవలం కాకతాళి అంతే. ఎప్పుడూ నువ్వు నాకు వ్యతిరేకమని నాకు తెలుసు. అయినా నిక్కచ్చిగా నీ మనసులో గల ఆశని నెరవేర్చే ఓ చోటికి నేను తీసుకువెడతాను. వస్తావా? ఎక్కడికి? బ్లాక్ మాస్. బ్లాక్ మాస్? హై ప్రీస్టెస్. అయ్ ఫారెన్ స్కాచ్ బాటలా? రేయ్, కంగారు పడకు. అది స్కాచ్ కాదు, అది టర్బెంట్ ఆయిల్, ఇది కిరసన ఆయిల్. కిరసనాలకి ఇంత బిల్డప్ ఎందుకురా? ఇన్స్పెక్టర్ ఆఫ్ క్రైమ్స్. ఎస్, దెయ్యం పేరుతో ఈవేళ ఎంత సంపాదించావు? కమ్ ఆన్ టెల్ మీ. ఇన్స్పెక్టర్ కానీ ఐజీపీ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా నాకు తల వంచవలసిందే. బికాస్ ఐఎమ్ ఎ గాడ్. షట్ అప్.
యు బ్లడీ